విజయవాడ భవానీపురంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అన్నదమ్ముల గొడవ గ్యాంగ్ వార్ ను తలపించింది. నడి రోడ్డుపై విచక్షణ రహితంగా దాడులు చేసుకున్నారు. తమ్ముడు ఖాదర్ పై అతని సొంత అన్న షేక్ నాగూర్ దాడి చేశాడు. ఘటనపై ఖాదర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భవానీపురంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అన్నదమ్ముల గొడవ గ్యాంగ్ వార్ ను తలపించింది. ఇష్యూ సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, శంకరి, ఈ రోజు విజయవాడ భవానీపురం ప్రాంతంలో గ్యాంగ్ వార్ తలపించే విధంగా ఇరు వర్గాలు కొట్టుకున్న ఘటన స్థానికంగా కలిగించింది. రాత్రి సమయంలో భవానీపురం ప్రాంతంలో నివాసమున్న షేక్ నాగూర్ అతని తమ్ముడు ఖాదర్ మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో షేక్ నాగూర్ కొంతమందిని వేసుకుని తమ్ముడు ఖాదర్ ఇంటిపై దాడి చేశాడు. ఇంట్లో ఉన్న ఖాదర్ను బయటకు లాక్కొచ్చి అతనిపై విచక్షణరహితంగా దాడి చేశారు. అతను తప్పించుకునేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా రోడ్డుపై కూడా అతను పరిగెత్తించి మరి వెంబడించి దాడి చేసిన ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులపై కూడా దాడికి యత్నించడంతో అన్నీ వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలో దిగిన భవానీపురం పోలీసులు ఈ వర్గాలను చెదరగొట్టడంతో పాటు అన్నదమ్ములు ఇద్దరు కూడా స్టేషన్ కి తరలించారు. అయితే ఇప్పటికే షేక్ నాగూర్ పై గతంలోనే రౌడీ షీట్ తో పాటు పలు పోలీస్ స్టేషన్ల కేసులు కూడా నమోదైన పోలీసులు గుర్తించారు. తరచూ కౌన్సిలింగ్ ద్వారా మార్పు తేవాలని ప్రయత్నించినప్పుడు కూడా అతను ఇదే విధంగా ఘటనకు పాల్పడటం, తమ్ముడు సొంత తమ్ముడే ఖాదర్పై కూడా దాడి పాల్పడిన ఘటనతో అతనిపై తీవ్ర చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు కోరుతున్నారు. శంకర్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.